దేవునికి పెట్టే నైవేద్యంలో అరటిపండు అగ్రస్థానంలో నిలిచింది. ఎందుకో తెలుసా? కాలంతో నిమిత్తం లేకుండా ఎల్లవేళలా భగవంతుని సన్నిధిలో నిలిచేదే కదలీ ఫలం, అనగా అరటిపండు. ఈ కదలీ ఫలం జననానికి ఒక ప్రత్యేకత ఉంది. కదలి అంటే సామాన్యమైనది కాదు. ఆమె దూర్వాసి మహర్షి యొక్క భార్య. దూర్వాసి మహర్షి దంపతులిద్దరూ ఒక పర్ణశాలలో నిలుస్తున్నారు. ఆయనకు కోపం చాలా ఎక్కువ. ఆయన కోపం తెలిసిన కదలి భర్త కోపానికి గురి కాకుండా ఉండడానికి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించేది. అలసిపోయిన దుర్వాసుడు ఒక రోజు సంధ్యా సమయంలో పడుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సాయం సంధ్యావందన విధులు చేయవలసిన సమయం అయింది, కానీ ఆయన లేవలేదు. అప్పుడు కదలి ఆయన్ని లేపడం భార్యగా తన కర్తవ్యం. ఆ తర్వాత ఆయన కోప ఫలితాలను అనుభవించవలసిందే అనుకుంటూ ఆదమర్చి నిద్రిస్తున్న దుర్వాసుని తట్టి లేపింది. దుర్వాసుడు తనకు నిద్రాభంగం కలిగినందుకు పట్టరాని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూశాడు. ఆయన కనుల నుండి వెలువడ్డ కోపాగ్ని జ్వాలలకు కదలి భస్మీభూతమైంది. కానీ విచక్షణను కోల్పోయిన తాను కోపాన్ని ప్రదర్శించడం వల్ల జరిగిన అనర్థానికి దూర్వాసుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కనుక చేసేది ఏమి లేక మౌనంగా ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత దుర్వాసుని మామగారు కూతురిని చూడాలని ఆశ్రమానికి వచ్చాడు. ఆయన కుమార్తె గురించి ముందుగానే విని తనని శపిస్తాడేమో అని భయం ఉన్నా జరిగిన విషయం చెప్పాడు. మామగారిని క్షమాపణ కోరాడు. తన శపోశక్తి చేత ఆ భస్మంలో నుంచి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదలి వృక్షం, అరటి చెట్టు. దుర్వాస మహర్షి మామగారి వైపు చూసి, ఇదిగోండి మీ కుమార్తె కదలి. ఆమె ఈ రూపంలో కలకాలం భూమిపైన నివసించగలదు. అంతేకాక ఆమె అందరికీ ఇష్టురాలై ఈ కదలి వృక్షం నుంచి వచ్చే కదలి ఫలం రూపంలో భగవంతునికి చేసే వ్రతాలు నోములు అన్ని శుభకార్యాలలో ప్రముఖ స్థానంలో ఉండి గౌరవాన్ని పొందుతుంది అని వరమిచ్చాడు. అందుకే ఆలయాలలో దేవునికి ఇచ్చే నైవేద్యంలో కదలి సమర్పయామి అంటారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.